లాస్ట్ వీక్ రితు ఎలిమినేషన్ మీకు షాకింగ్ అని అనిపిస్తే ఈ వీక్ ఎస్పెషల్లీ ఈరోజు హౌస్ లోపల మిడ్ వీక్ ఎలిమినేషన్ జరిగితే సండే చూడబోయే ఎలిమినేషన్ చాలా షాకింగ్ ఎలిమినేషన్ ఉంటుంది. ఓకే, దాని గురించి ఈరోజు మాట్లాడుకుందాం. హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. కొత్తగా మన ఛానల్ ఎవరు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేసి చూడండి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో ఫస్ట్ థింగ్, తనుజ గారు టాప్లో ఉన్నారు, అది నో డౌట్. ఈ వారం అంతా తనుజ గారు టాప్లోనే ఉంటారు. ఈ రోజు ఎపిసోడ్ బీభత్సమైన బూస్ట్ ఎపిసోడ్. అసలు తనుజ గారు ఏమన్నా తను తప్పులు చేసిన దాని గురించో, లేకుంటే తనుజ గారు తన జర్నీ గురించో వాళ్ళు ఏమన్నా క్వశ్చన్స్ అడిగితే సో తనుజ గారు దానికి ఎలా ఆన్సర్ చేస్తారు అనేదే కదా మనం చూడాలనుకుంటుంది. హిందీలో అలాగే జరిగింది. ఆడియన్స్ ఇంటరాక్షన్ అంటే ఏంటి, వాళ్ళు బుల్లెట్లో వర్షం కురిపిస్తారు, వీళ్ళు ఎలా షీల్డ్ అడ్డు పెట్టుకుంటారు వాళ్ళకి తగలకుండా, సో ఎలా రివర్స్లో ఆన్సర్స్ చెప్తారు అనేది మెయిన్. సో దానివల్ల విన్నర్ కూడా డిసైడ్ అవ్వచ్చు అని అనుకున్నాము. బట్ అన్ఫార్చునేట్లీ తనుజ గారి దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే ఒక 2 క్వశ్చన్స్ అడిగారు, కానీ మేజర్ థింగ్స్ మీరు విన్నర్ అవ్వాలి, మీరు లేడీ విన్నర్ అవ్వాలి, BB9 కప్ మీరు పట్టుకు రావాలి అని మోటివేషను, బూస్టప్ మీకోసం మేము ఎదురు చూస్తున్నాము అన్నట్టు మాట్లాడారు. అది మామూలు విషయం కాదు. యాక్చువల్గా తనకి బీభత్సమైన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్తారు తనుజ గారికి. బట్ రెగ్యులర్ ఆడియన్స్, నార్మల్ ఆడియన్స్, న్యూట్రల్ ఆడియన్స్ ఏమనుకుంటారు, అసలు తనుజ గారిని ఏం క్వశ్చన్స్ అడుగుతారు, తనుజ గారు ఏమైనా గట్టిగా ఆన్సర్ చెప్తారా, లేకుంటే అఫెండ్ అవుతారా, ఈ థింగ్స్ ఆలోచించుంటారు. బట్ అలా జరగలేదు. ఇలా కానీ జరుగుంటే తనుజ గారి గ్రాఫ్ ఇంకా పైకి వెళ్ళేదేమో అని అనిపించింది. బట్ ఎట్ ప్రెసెంట్ తనుజ గారు సో షీజ్ ఆన్ టాప్, ఇంకా తిరిగేలేదు, అలా వెళ్తున్నారు. ఇంకా లాస్ట్ వీక్ ఓటింగ్లో కలుసుకోవడం ఇంకా తనుజ గారి టాప్ 2 దగ్గర ఆమె సిట్యువేషన్ ఏంటని, ఆమెతో పాటు ఎవరు నిలబడతారు, సో వాళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారు, కళ్యాణ తనుజ గారా అనేది నెక్స్ట్ వీక్ మాట్లాడుకుందాం. ఇప్పుడు అసలు తనుజ గారు టాప్లో ఉన్నారు. నెక్స్ట్ ప్లేస్లోకి వచ్చేసరికి ఇమాన్యుయల్, డెమోను, వీళ్ళిద్దరి మధ్య ఓటింగ్ పర్సంటేజ్ చాలా తక్కువ ఉంటుంది. సో పర్సంటేజ్ వైజ్కి వచ్చేసరికి చాలామంది తెలుస్తుంది 1.5%, మీన్స్ 1.5% ఆర్ 2% బిట్వీన్. ఇప్పుడు దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది అర్థం కావట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 ఓట్లు ఉంటే ఒక 2% అనుకుంటే ఓ 2 ఓట్లు, అదే 10,000 ఓట్లు పడుతున్నాయి అనుకో, 10,000 ఓట్లు ఉంటే సో దాంట్లో ఒక 2% అంటే ఓ 200 ఓట్లు. అదే 1,00,000 ఓట్లు అంటే 2,000 ఓట్లు. అదే 10 లక్షల ఓట్లు 2% అంటే 20,000 ఓట్లు. 20,000 ఓట్లు తేడా ఉండొచ్చు. సో కాబట్టి ఆ 2% అంటే ఎన్ని ఓట్లు అనేది లెక్క ఎవరికి తెలియదు. సో అది 20 ఓట్లు అవ్వచ్చు, 2,000 ఓట్లు అవ్వచ్చు, 20,000 ఓట్లు అవ్వచ్చు, 2,00,000 ఓట్లు కూడా అవ్వచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మనకి తేడా తెలియదు. బట్ చెప్పుకోవడానికి మాత్రం మనం చాలా సింపుల్గా 2%, 1% అంటాం. ఆ 1% క్లోజ్ మార్జిన్లో కూడా విన్నర్లు అయిన వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే బికాస్ ఆఫ్ 1% అనేది మధ్యలో ఓట్ల నెంబర్ ఎవరికి తెలియదు. సింపుల్గా 1% తేడా కొట్టేశారు, ఇచ్చేశారు, బిగ్ బాస్ టీం కప్ ఇచ్చేసింది, వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చేసింది, నచ్చిన వాళ్ళకి ఇచ్చేసింది, ఇలాంటి సోది మాటలనే మాట్లాడతారు. కానీ ఆ 1% ఓటింగ్ ఎంత అనేది ఎవరికి తెలియదు. సో కాబట్టి అలా తెలియనప్పుడు బిగ్ బాస్ టీం దగ్గర ఒక డేటా, యాక్యురేట్ డేటా ఉంటుంది వాళ్ళ దగ్గర. సో అవి మనకేం షోకేస్ చేయరు కదా ఆ డేటాని. సో అలాంటప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు ఇమాన్యుయల్కి, డెమోన్కి మధ్య 1% డిఫరెన్స్ అంటున్నారు. అది ఏంటనేది ఎవరికి తెలియదు ఎంత అనేది. సో ఎవరు ముందున్నారు, ఎవరు వెనుకున్నారు అని పక్కన పెడితే సో బిగ్ బాస్ టీం ఆలోచన ప్రకారం ఇద్దరు డేంజర్ జోన్లో ఉన్నారని అనుకోవాలి కాసేపు. అండ్ ఇమాన్యుయల్ దగ్గరికి వచ్చేసరికి నిన్న ఎపిసోడ్లో ఇమాన్యుయల్కి ఏమన్నా ఫేవర్గా జరిగిందంటే, మొన్న ప్రపంచం ఎపిసోడ్ జరిగింది, ఆడియన్స్ బాగానే రియాక్ట్ అయ్యారు, ఆడియన్స్తో బాగానే కనెక్షన్ దొరికింది, మంచిగానే ఇంటరాక్ట్ అయ్యాడు, బాగానే మాట్లాడాడు. అండ్ ఇమాన్యుయల్కి పడే ఓటింగ్ ఇమాన్యుయల్కి పడుతూనే ఉంటుంది. సో ఇమాన్యుయల్ కూడా విన్నింగ్ రేస్లోకి తీసుకురావాలని చెప్పి ట్రై చేస్తుంటారు కాబట్టి సో ఆబ్వియస్లీ ఇమాన్యుయల్ ఓటింగ్, మిస్డ్ కాల్స్ ఓటింగ్ ఇమాన్యుయల్కి యాడ్ అవుతుంటుంది. నిన్న ఎపిసోడ్లో ఇమాన్యుయల్కి ఏమన్నా ప్లస్ అయిందా అంటే సో యాక్చువల్లీ కొన్ని క్లిప్స్ లేపేశారు. అంటే సుమనన్న అసలు పరిగెత్తలేదు, సుమనన్న అసలు టాస్కే ఫినిష్ చేయలేదు. బట్ సెకండ్ ప్లేస్ సుమనన్నకి ఇవ్వాలని చెప్పి చాలా గట్టిగానే ట్రై చేస్తాడు ఇమాన్యుయల్. లైవ్లో ఉంది, అది ఎపిసోడ్లో కలిసి ఎంత కొంత డ్యామేజ్ అయ్యేది. ఎందుకంటే వాళ్ళ మీద, ఎస్పెషల్లీ సంజన గారి మీద, తనుజ గారి మీద కంటే సంజన గారి మీద కొంచెం గ్రడ్జ్ ఎక్కువ చూపిస్తుంటాడేమో, ఆ కోపం తీర్చుకోవడం కోసం అలా మాట్లాడుతున్నట్టు కనిపించేది, వినిపించేది, అనిపించేది కూడా. సో అది కట్ చేశారు కొంచెం, మేబీ అందుకని కొంచెం ఎఫెక్ట్ తక్కువ పడుంటుంది. ఇమాన్యుయల్కి కూడా ఓటింగ్ పడుతుంది. డెమోన్, పవన్, నిజంగా డెమోన్, పవన్, తనూజ వీళ్ళిద్దరు బాండింగ్ చాలా బాగుందబ్బా. వీళ్ళిద్దరు ఆ కొట్టుకోవటము, అరుచుకోవటము, తిట్టుకోవటము, ఆ అటు ఇటు అయినా కూడా సో ఈ అమ్మాయి అబ్బాయి మీద అరుస్తున్నా కూడా నేనేమంటానంటే బిగ్ బాస్ కంటెంట్ ఫుటేజ్ దొరుకుతుంది ఆ అబ్బాయికి ఫస్ట్ టైం.
చాలా ఫుటేజ్ దొరుకుతుంది. చాలా బాగుంది ఫుటేజ్. ఆ పిల్లోడు ఆ పిల్ల మీద పంచులేస్తున్నాడు. లిటరల్లీ రోస్ట్ చేస్తున్నాడు ఆ పిల్లోడు. మిగిలిన వాళ్ళందరూ అమ్మాయిని ప్యాంపర్ చేస్తుంటే మనోడు మాత్రం రోస్ట్ చేస్తున్నాడు. అసలు మామూలు కూడా కాదు. పంచులేస్తున్నాడు. ఆ అమ్మాయి తీసుకోలేదు. మామూలుగానే అమ్మాయి కొంచెం అలాంటిది అమ్మాయి మీద పంచులేస్తున్నాడు కంటిన్యూస్‌గా అసలు. మామూలు కూడా కాదు. ఆ అమ్మాయి అంటే మళ్ళీ ఎందుకు పంచులేస్తున్నాడంటే ఇక్కడ నేను చెప్పేది అర్థం చేసుకోండి. ఆ అబ్బాయి ఆ అమ్మాయి ఏమన్నా తిరిగి మళ్ళీ తీసుకుంటాడు. అందుకని ఆ అబ్బాయి పంచులేస్తున్నాడు. ఆ అమ్మాయి కూడా తిరిగి ఆ అబ్బాయిని అంత గట్టిగా స్వేచ్ఛగా అనగలుగుతుంది. ఎందుకంటే ఆ పిల్లోడు తీసుకుంటాడు. తిరిగి రివర్స్ అయ్యే రకం కాదు. సో తిరిగి రివర్స్ అవ్వడు అని తెలిసినప్పుడు ఆ అమ్మాయి కూడా ఆ అబ్బాయిని తిరిగి తిడుతుంది. సో ఆ అబ్బాయి ఆ అమ్మాయి తిడుతుందని తెలిసి కూడా ఆ అబ్బాయి ఆ అమ్మాయి మీద పంచులేస్తున్నాడు. సో కాబట్టి అది చాలా బాగుంటుంది చూడడానికి టామ్ అండ్ జెర్రీ ఫైట్ లాగా. ఈగో ఫీలింగ్ లేదు. సో ఆ అమ్మాయి తిడితే మళ్ళీ నేను మళ్ళీ తిరిగి తిట్టాలి, హర్ట్ అవుతాను, మళ్ళీ తిరిగి అంటాను, నాకు ఎక్కడో చోట ట్రిగ్గర్ అవుతుంది. ఇలాంటి కైండ్ ఆఫ్ నేచర్ డెమోన్ది కాదు కాబట్టి సో ఆ అమ్మాయి కూడా కొంచెం గట్టిగానే మాట్లాడుతుంది. ఆ పిల్లోడు కూడా రోస్ట్ చేస్తారే ఉన్నాడు. కంటెంట్ దొరుకుతుంది. నిన్న సూపర్ డెమోన్ బుర్ర లేదు డెమోన్ కన్నా వాళ్ళకి ఆల్రెడీ నేను రివ్యూలో కూడా క్లియర్గా చెప్పాను. ఎవరైతే టాప్ 3లో ఉన్నారో బాటమ్ 3లో ఉన్నారో వాళ్ళు ముగ్గురు త్రూ టీటీఎఫ్ ద్వారా లోపలికి వెళ్ళకూడదు. వెళ్తే మనలో ఎవరికైనా వెళ్ళాలి కానీ వాళ్ళు మాత్రం ఓటింగ్ త్రూ ద్వారానే వెళ్ళాలి. బికాస్ ఆఫ్ అది వేరే వాళ్ళకి డిసడ్వాంటేజ్గా మారకూడదు. ఇఫ్ డబుల్ ఎలిమినేషన్ జరిగితే సో మనలోంచి ఎవరు ఒకళ్ళు బయటకు వెళ్ళకూడదు ఏదో ఒక రీతిలో. సో మన నలుగురమే లోపల ఉండాలి. వాళ్ళు కొట్టుకొని రాని ఒకళ్ళు పోతారో ఇద్దరు పోతారో టాప్ 5లోకి ఎవరో ఒకరు వస్తారు అన్న థాట్. సో దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం మాత్రమే అందరితోటి మాట్లాడారు. బట్ ఆ థాట్ని ఓపెన్గా చెప్పలేరు కాబట్టి, డిస్కస్ గట్టిగా చేయలేరు కాబట్టి, అప్పటికి చెప్తూనే ఉన్నారు. టూ మచ్ డిస్కషన్ దాని మీద పెట్టలేరు కాబట్టి సో అక్కడ తనూజ ఇమాన్యుల్ని బతిలాడుకోవటం, ఇమాన్యుల్కి అయినా ఛాన్స్ ఇవ్వు అది ఇదన్న. ఎందుకంటే ఇమాన్యుల్ అంటే ఇమాన్యుల్ ఫస్ట్లో వచ్చేస్తారు, సంజన గారు వీళ్ళు లాస్ట్లో వస్తారు, వీళ్ళు అలాగే ఉండిపోతారు పాయింట్స్లో. అందుకే నన్నైనా ఇమాన్యుల్ అయినా ఉంచు అని వీళ్ళు బతిలాడుకుంటున్నారు. అది కాకపోతే తనూజ గారు పాయింట్ ఆఫ్ వ్యూ వేరే ఉంటుంది కాబట్టి, ఎందుకంటే ఆడియన్స్తో ఇంటరాక్ట్ అవ్వాలనుకుంటారు కాబట్టి సో వీళ్ళిద్దరు తీసేస్తారు, తన టాప్లోకి వచ్చేస్తుంది కాబట్టి తనదనమాట థింగ్ అక్కడ. సో కాబట్టి ఇక్కడ డెమోన్ బుర్ర చాలా గట్టిగానే వాడాడు. సో డెమోన్కి స్క్రీన్ స్పేస్ పెరిగింది. అసలు డెమోన్ రాత్రి మిడ్ నైట్ ముచ్చర్లో డెమోను ఒక చిన్న ఫన్నీ థింగ్ చేశాడు. బిగ్ బాస్ దానికి పనిష్మెంట్ ఇచ్చాడు. బాగుంది, స్క్రీన్ స్పేస్ ఇస్తున్నాడు బిగ్ బాస్. స్క్రీన్ స్పేస్ ఇవ్వడం కాదు బిగ్ బాస్, డెమోని గుర్తిస్తున్నాడు బిగ్ బాస్. అంతవరకు సంతోషం నాకు. ఇన్ని నాళ్ళలో డెమోని గుర్తించలేదా అని చెప్పి రోజు బాధపడతా ఉంటారు నేను. అలాంటిది డెమోని గుర్తిస్తున్నాడు, డెమోన్తో బిగ్ బాస్ మాట్లాడుతున్నాడు. సో నార్మల్గా నామినేషన్స్లో టైంలో తప్పితే, లేకుంటే ఏదైనా పేర్లు అడగటము ఇలాంటి వాటిలో తప్పితే ఎప్పుడు డెమోన్ పేరు అసలు బిగ్ బాస్ చెప్పడు. అలాంటిది బిగ్ బాస్ డెమోన్ పేరు చెప్తున్నాడు. అంతవరకు సంతోషం. సో ఓటింగ్ కూడా పడుతుంది, బాగానే ఉంది. మరి బిగ్ బాస్ టీం ఏం ఆలోచిస్తుందో మనకు తెలియదు. సో నార్మల్గా నా పర్సెప్షన్ అయితే మాత్రం అబ్బాయి కూడా సేఫ్ జోనే, ఇమాన్యుల్ కూడా సేఫ్ జోనే. బట్ బిగ్ బాస్ టీం వీ డోంట్ నో. అండ్ నెక్స్ట్ 4th ప్లేస్లోకి వచ్చేసరికి బర్నీ గారు ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతాయ్యా. మిడ్ వీక్ ఎలిమినేషన్ ఈ రోజు కానీ జరిగితే అది బర్నీ గారు అవ్వచ్చు, సుమన్ అన్న అవ్వచ్చు, లేకుంటే సంజన గారు అవ్వచ్చు. ఓకేనా. సో వీళ్ళ ముగ్గురులో చూసుకుంటే కొంచెం బర్నీ గారు ఏమన్నా సేఫ్ అవ్వచ్చేమో అనిపిస్తూ ఉంది. సో బర్నీ గారు సేఫ్ అవ్వచ్చు, ఎందుకంటే ఓటింగ్ ఉంది. కాకపోతే కళ్యాణ్ గురించి నిన్న పప్పెట్లా ఉన్నారు అది ఇది మాట్లాడాడు కాబట్టి కళ్యాణ్ ఫ్యాన్స్ ఏమన్నా కొంచెం హర్ట్ అయి ఉండొచ్చు. ఆబ్వియస్లీ ఓటింగ్ అటు ఇటు మారచ్చు. అండ్ తనుజ ఫ్యాన్స్ కూడా, ఎందుకంటే అలాంటి మాటలు మాట్లాడాల్సిన అవసరం లేదు. అది లిటరల్లీ ఆ అమ్మాయిని నెగిటివ్ చేసినట్టు అవుతుంది, ఆ అబ్బాయి క్యారెక్టర్ని తక్కువ చేసినట్టు అవుతుంది. సో ఓవర్ కమాండ్ చేస్తుంది ఎక్కడ. ఆయన కూడా ఓవర్ కమాండ్ చేయించుకొని ఆయన బయటికి వెళ్ళాడు. సో నేనేమంటా అంటే అనవసరంగా లేబుల్స్ వేయకూడదు వేరే వాళ్ళ మీద చూసి చూడకుండా, అది వర్కౌట్ కాదు. సో అదే తనూజ నా కోసం అడ్డంగా నిలబడిందని చెప్పింది కూడా ఈయనే కదా. ఆ రోజు ఆ ట్రయాంగిల్ దగ్గర నిలబడిపోయింది నా కోసం. తనూజ లవ్ యూ టర్న్స్ అన్నాడు కదా. మరి నా కోసం తనూజ వచ్చింది అన్నప్పుడు మరి ఆయన బయట ఆడియన్స్ కూడా ఏం మాట్లాడారు నిన్న క్వశ్చన్స్లో ఒక క్వశ్చన్ అడిగారు ఏమని. సో మీరు సడన్గా బర్నీ గారికి, ఇమాన్యుయల్కి, కళ్యాణ్కి ఏదైనా టాస్క్లో కానీ ఇంకెక్కడైనా కానీ వాళ్ళకి ఏదైనా ఇబ్బంది జరుగుతున్నా, వేరే చోట ఏదైనా ఆర్గ్యుమెంట్ జరుగుతున్నా మీరు వాళ్ళ కోసం అడ్డంగా నిలబడిపోతున్నారు అని చెప్పి మాస్ ఎలివేషన్ ఇచ్చింది ఒక ఆడియన్, ఒక లేడీ. మరి అలాంటి వ్యక్తి ఆ అమ్మాయిని అలా మాట్లాడడం ఏంటో మరి నాకు అర్థం కాలేదు. సో బర్నీ గారికి ఓటింగ్ పడుతుంది, తెలియకుండానే బర్నీ గారికి ఓటింగ్ పడుతుంది. మంచిగానే ఉంది బర్నీ గారి పరిస్థితి. సంజన గారి పరిస్థితి కూడా పర్లేదు, కొంచెం మెరుగుపడింది. ఓటింగ్ బాగానే పడుతుంది సంజన గారికి. అండ్ దట్టు సంజన గారు ప్రాంకులు చేయటము, సో చిన్నపాటి గొడవలు చేయటము, సో ఎట్లయినా నిలబడాలని అనుకోవటము, దానికి బిగ్ బాస్ 3 సార్లు ఆమెకి ఛాన్స్ ఇవ్వటం తోటి
వర్కౌట్ అయింది కాబట్టి సో సంజన గారు కూడా సేఫ్ అవుతారు. సుమనన్న మిడ్ వీక్ ఎలిమినేషన్ దగ్గరికి ఉన్నారంటే సో సుమనన్న మిడ్ వీక్ ఎలిమినేషన్ దగ్గరగా ఉంటాడు. ఎందుకు దగ్గరగా ఉంటాడు అంటే ఈరోజు హౌస్లో జరిగింది ఏంటి, అక్కడ సుమనన్న దగ్గర లీస్ట్ పాయింట్స్ ఉంటే సుమనన్న పాయింట్స్ సంజన గారికి ఇచ్చేస్తారు అనుకుంటా, బర్నీ గారికి ఇవ్వకుండా. సో సంజన గారిని కూడా రేసులో ఉంచడం కోసం సంజన గారికి ఇచ్చేస్తారు. సో కాబట్టి లాస్ట్ ఉన్న వాళ్ళ దగ్గర 0 ఉండాలి అని అనుకున్నప్పుడు సో మన సుమనన్న దగ్గర 0 ఉన్నప్పుడు ఆబ్వియస్లీ ఈరోజు సుమనన్న ఎలిమినేట్ అయిపోతారు కదా. గేమ్ ఎంత గెలిచినా కూడా మోస్ట్లీ లాస్ట్లో ఉంటారు సుమనన్న. సో కాబట్టి మేబీ సుమనన్న మిడ్ వీక్ ఎలిమినేట్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. ఇఫ్ బిగ్ బాస్ టీమ్ టాప్ 5 కోసం మాత్రమే ఆలోచిస్తుంటే, ఇప్పటికే నాకు నమ్మకం లేదు టాప్ 5 కోసం ఆలోచిస్తుంటుంది అని, టాప్ 6 కోసమే ఆలోచిస్తూ ఉంటుంది. సో అయినా కానీ టాప్ 5 కోసం ఆలోచిస్తుంది, బిగ్ బాస్ టీమ్ మిడ్ వీక్ ఎలిమినేషన్ జరగబోతుంది అంటున్నారు కాబట్టి సుమనన్న వెళ్ళిపోవచ్చు. మేబీ దెర్ ఇస్ ఎ పాసిబిలిటీస్ 99%. కాకపోతే హైలైట్ థింగ్ ఏంటంటే సీజన్ 5 అనుకుంటా 6 మెంబర్లో ఎంతోమంది ఉంటారు, లేదా 5 మెంబర్లో 6 మెంబర్లో ఎంతోమంది ఉంటే సిరి ఎలిమినేట్ అయింది. సిరి ఎలిమినేట్ అయిపోద్ది, అందరికీ హక్ చేసుకొని అందరికీ ఏడ్చుకుంటూ మంచిగా బాధతో వెళ్ళిపోద్ది. మన షన్ను బాగా బాధపడుతుంటాడు. కొంచెం సేపు తర్వాత మళ్ళీ లోపలికి వచ్చింది సిరి. అది మంచి ఎపిసోడ్, యాక్చువల్లీ బాగుంటుంది ఆ ఎపిసోడ్. సో అలాంటి ఎపిసోడ్ ఏమన్నా ప్లాన్ చేశాడా బిగ్ బాస్ మామూలుడు కాదు కదా. సో అలాంటిది ఏమన్నా ప్లాన్ చేసి ఉంటాడేమో అని కొడతా ఉంది. సో మేబీ అది ఏమన్నా ప్లాన్ చేసి ఉంటే అప్పుడు ప్లాన్ చేసినప్పుడు పంపించడానికి ఎవరు ఉంటారు? సో తనూజ గారిని టచ్ చేయరు, నమ్మరు ఎవరు బేసిక్గా. అయితే ఇమాన్యుయల్ని అయితే నమ్ముతారు, ఎందుకంటే నామినేషన్స్లో 3వ సారి వచ్చాడు కాబట్టి. ఇమాన్యుయల్ని పంపిస్తే ఇమాన్యుయల్ కూడా కొంచెం ఎమోషనల్ డ్రామా వర్కౌట్ అవుతుంది. ఇమాన్యుయల్ కూడా బాధపడతాడు, ఇమాన్యుయల్ కూడా భయపడతాడు. సో అలాంటి సిట్యువేషన్ ఏమన్నా వర్కౌట్ అయితే సో ఇది ఫెయిర్ కాదు, బిగ్ బాస్ లాగే వర్కౌట్ అవుతుంది కాబట్టి సో ఇమాన్యుయల్ వెళ్ళొచ్చు, అయితే డెమోన్ వెళ్ళొచ్చు. వీళ్ళిద్దరికీ ఛాన్స్ ఉంది. ఇంకా మిగిలిన వాళ్ళు 3 వెళ్ళిపోతే అది మేబీ ఎలిమినేషన్ కిందే కన్సిడర్ చేసుకోవాలి. ఇమాన్యుయల్ కానీ డెమోన్ కానీ వెళ్తే మేబీ బిగ్ బాస్ టీం ఆలోచనలో వర్కౌట్ అవ్వచ్చేమో. సో ఇదన్నమాట. ఇలాంటి ఛాన్సెస్, ఇలాంటి ట్విస్టులు కూడా ఉన్నాయి కాబట్టి బిగ్ బాస్ మైండ్లో ఏముందో తెలియట్లేదు. ఓకేనా? సో అది నేను చెప్పాలనుకుంటుంది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ థింగ్ ఏంటంటే కళ్యాణ్. సో చాలామంది కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నారు. బిగ్ బాస్ టీము చేసే ప్లాన్స్ ఇలాగే ఉంటాయి. ఇప్పుడు మొన్నటి వరకు తనూజ బీభత్సమైన నెగిటివ్ చేశారు, వరుసగా 3-4 వారాలు తనూజ నెగిటివ్ చేశారు. లాస్ట్ 2 వీక్స్ నుంచి తనూజని అనవసరంగా తిడుతున్నారు, నెగిటివ్ ప్రోమోలు వేస్తున్నారు అని చెప్పి ఆల్మోస్ట్ తెలిసిపోయింది అందరికీ. ఓకేనా? సో ఫస్ట్ నుంచి మనకు తెలుసు, బట్ లేటర్ అని అందరికీ అర్థమైపోయింది, అరే కావాలని పిల్లల్ని బ్యాట్ చేయడానికి నెగిటివ్ ప్రోమోలు వదులుతున్నారని. సో ఇప్పుడు ఏమైంది, అలాగా అది కాస్త పాజిటివిటీగా వచ్చింది. మొన్న లాస్ట్ వీక్ అయితే బీభత్సమైన పాజిటివిటీ వచ్చింది ఆ ట్రయాంగిల్ ఇష్యూలో తనూజకి. సో అంటే బిగ్ బాస్ టీం తొక్కుతుంటే బయట ఆడియన్స్ ఓన్ చేసుకుంటారు, బిగ్ బాస్ టీం ఓన్ చేసుకుంటే బయట ఆడియన్స్ డిజోన్ చేసుకుంటారు. ఇది లెక్క, ఇది ఫండమెంటల్ రూల్ బిగ్ బాస్లో. ఇలాంటి ప్లాన్సే బిగ్ బాస్ ఎవరికైనా హైప్ తగ్గించాలి అనుకుంటే ఇదే చేస్తుంది, ఎవరికైనా హైప్ పెంచాలి అనుకుంటే వాళ్ళని తొక్కుద్ది, ఇది చేస్తుంది అనమాట. ఇప్పుడు కళ్యాణ్ దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే లాస్ట్ 3 వీక్స్ కళ్యాణ్ నామినేషన్స్లో లేడు, లాస్ట్ 2 వీక్స్ నుంచి కళ్యాణ్ నామినేషన్స్లో లేడు. కళ్యాణ్కి అక్కడ స్క్రీన్ స్పేస్ రావట్లేదు, కళ్యాణ్కి ఓటింగ్లో తీసుకోవట్లేదు, కళ్యాణ్కి అక్కడ ఆడియన్స్ తోటి ఇంటరాక్షన్ ఇవ్వలేదు. సో ఇవన్నీ ఎలా అయిందంటే ఒక ఫైనలిస్ట్ని ఇలా ట్రీట్ చేయకూడదు అన్న థాట్ అయితే మెజారిటీ ఆడియన్స్లో వస్తుంది ఇప్పుడిప్పుడే. ఇలాగ ఎలా ట్రీట్ చేస్తారు, ఫైనలిస్ట్ కదా, కనీసం ఆ అబ్బాయికి అలాంటి కొంచెం మినిమం రెస్పెక్ట్ ఇవ్వాలి కదా, ఫస్ట్ ఆడియన్స్తో అబ్బాయిని గ్రీట్ చేయించాలి కదా, మీట్ చేయించాలి కదా, ఇలాంటివి ఉంటాయి. సో ఇది కానీ వర్కౌట్ చేయలేదు అనుకో బిగ్ బాస్, అబ్బాయి మీద బీభత్సమైన సింపతి ఏర్పడిపోతుంది ఖచ్చితంగా. ఫస్ట్ ఫైనలిస్ట్ అనే వాళ్ళకి ఇదే దొరికింది అంటారు. సో ఈరోజు ఎపిసోడ్లో రాదు నాకు తెలిసి, మోస్ట్లీ మేబీ సంజన గారు ఇమాన్యులో ఎవరో వెళ్ళారంటున్నారు, టాక్ వస్తుంది, సంజన గారు మాట్లాడారంటున్నారు. రేపు ఫ్రైడే ఎపిసోడ్లో కానీ ఈ మనోడికి కానీ ఇది కానీ రాకపోతే బీభత్సమైన సింపతి వర్కౌట్ అవుతుంది, ఖచ్చితంగా బయట వర్కౌట్ అవుతుంది. ఇప్పటికే ఆల్రెడీ క్వశ్చన్స్ రేజ్ చేస్తున్నారు స్టార్మాకి బిగ్ బాస్ టీమ్కి, ఎందుకు కళ్యాణ్కి కనీసం క్వశ్చన్ ఇయర్కి కూడా ఇంటరాక్షన్తో కూడా అర్హుడు కాదా? సో ఆల్రెడీ ఫస్ట్ ఫైనలిస్ట్ అయిన వ్యక్తి, ఎవరెవరికో ఛాన్సులు ఇస్తున్నారు, ఫస్ట్ ఫైనలిస్ట్ వ్యక్తి ఎందుకు మీకు అలా కనిపిస్తున్నారా, సంచాలకంగా పడేశారు, స్క్రీన్ స్పేస్ లేకుండా చేశారు, ఇలాంటి మాటలు వస్తున్నాయి. సో ఇది కానీ బిగ్ బాస్ టీమ్ కన్సిడరేషన్లోకి తీసుకోకపోతే బీభత్సమైన పాజిటివిటీ వచ్చింది, గుర్తు పెట్టేసుకోండి, మామూలు కాదు. 2 వారాల్లో నామినేషన్స్లో లేని ఆ ఊపు, ఆ కసి, ఆ కోపం, బిగ్ బాస్ టీం మీద కోపం కూడా సో ఆబ్వియస్లీ అది తనూజ గారికి నెగిటివ్ అవుతుంది, సో కళ్యాణ్కి పాజిటివ్ అయిపోతుంది. బిగ్ బాస్ కళ్యాణ్ ఇలా తొక్కేస్తుంది అన్న నెరేటివ్ కానీ హైలైట్ అయితే అది ఎవరి కోసం తొక్కేస్తుంది అని అనుకుంటారు, తనూజ గారి కోసం తొక్కేస్తుంది అనుకుంటారు. ఆబ్వియస్లీ నెగిటివ్ తనూజ గారికి అయితే, పాజిటివ్ కళ్యాణ్కి అయితే. సో ఇలాంటి సిచ్యువేషన్స్ని కూడా బిగ్ బాస్ ప్లాన్ చేస్తుండొచ్చు. ఫ్రైడే రోజు ఎపిసోడ్లో కళ్యాణ్కి కానీ వేయకపోతే మాత్రం ఆడియన్స్ తోటి కానీ ఆ ఇంటరాక్షన్ కానీ పెట్టకపోతే మాత్రం ఇది చాలా దూరం వెళ్ళుద్ది మిత్రమా.
చాలా దూరం వెళ్ళుద్ది. సో ఇదన్నమాట నేను చెప్పాలనుకుంది. సో ఇంకా మీ ఇష్టం. సో జస్ట్ తెలిసింది అనిపిస్తుంది ఇక్కడ మాత్రమే చెప్తున్నాను. సో ఇలాగే జరగాలని కాదు, ఇలా జరగొచ్చు అని, అంటే జరుగుతున్న సినారియోస్ని బట్టి సో మీ దగ్గర ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. సో లాస్ట్ వరకు ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేస్తుంటే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది కదా. సో అది జై హింద్.